తెలంగాణ కొమరవెల్లి మల్లన్న. 3 నగరాలు భస్మం. త్రిపురాంతకుడి అవతారం. ఇక్కడ శివుడి కాలి కింద ఉన్న ముగ్గురు అసురులు ఎవరు? అది లోకాలు వణికిన యుగం. ధర్మం బలహీనపడిన కాలం. తారకాసురుని ముగ్గురు కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అసాధారణమైన శక్తి కోసం బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తూ ఘోర తపస్సులో మునిగిపోయారు. వారి తపస్సు తాపంతో లోకాలే వేడెక్కిపోయాయి. దేవతలు ఆందోళన చెందారు. చివరకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏ వరం కావాలి అని ప్రశ్నించాడు. అసురులు ఒక భయంకరమైన వరం కోరుకున్నారు. బంగారం, వెండి, ఇనుముతో చేసిన 3 అద్భుత నగరాలు త్రిపురాలు కావాలి. ఆ నగరాలు ఆకాశంలో సంచరిస్తూ ఉండాలి. 1000 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే 3 నగరాలు ఒకే సరళ రేఖపైకి రావాలి. ఆ క్షణంలో ఒకే బాణంతో మమ్మల్ని సంహరించగలిగిన వాడే మాకు మరణం కలిగించాలి అని బ్రహ్మ వరమిచ్చాడు. ఆ వరగర్భంతో త్రిపురాసురులు లోకాలపై దండెత్తారు. ఋషుల యజ్ఞాలు ధ్వంసమయ్యాయి. దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. దేవతలు పరాజయం పాలయ్యారు. భూమి, ఆకాశం, లోకాలు అల్ల కల్లోలమయ్యాయి. దేవతలందరూ కలిసి మహాదేవుణ్ణి శరణు కోరారు. శివుడు నిశ్శబ్దంగా ఆ ఒక్క దివ్యక్షణం కోసం ఎదురు చూశాడు. అదే త్రిపురాలు ఒకే సరళ రేఖలోకి వచ్చే ఆ అపూర్వ సమయం కోసం. కాలం గడిచింది. అవసరమైన క్షణం వచ్చింది. శివుడు భూమిని రథంగా మార్చాడు. సూర్య చంద్రులను చక్రాలుగా అమర్చాడు. మేరు పర్వతాన్ని ధనుస్సుగా ఎత్తుకున్నాడు. ఆదిశేషుణ్ణి తాడుగా వాడాడు. మహావిష్ణువుని బాణంగా సిద్ధం చేశాడు. అఖిల సృష్టి ఆయుధంగా మారింది. త్రిపురాలు ఒకే రేఖలోకి చేరాయి. ఒకే బాణం, ఒకే సంధానం. 3 నగరాలు క్షణాల్లో భస్మమయ్యాయి. అలా మహాశివుడు త్రిపురాంతకుడు అయ్యాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. అదే త్రిపురాంతకుడి యోధా రూపం తెలంగాణ గడ్డపై కొమరవెల్లిలో ఎందుకు వెలిసింది? భక్తులు ఈ ఆలయంలో పసుపునే ప్రధాన ప్రసాదంగా ఎందుకు సమర్పిస్తారు? ఇక్కడ దేవుడికి 2 విధాల పూజలు ఎందుకు జరుగుతాయి? ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి జై మల్లన్న అని కామెంట్ చేయండి. పార్ట్ 2 కోసం సిద్ధంగా ఉండండి.